నేను క్లియర్గా చెప్పింది అదే అండి. ఈ పెహల్గామ్లో జమ్మూ కాశ్మీర్లో జరిగిన టెర్రరిస్ట్ అటాకే నా మెయిన్ సబ్జెక్ట్. సడన్గా నేను వెళ్ళడానికి కారణం ఎందుకంటే కొన్ని విషయాలు నేను ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాను, కానీ ఇంటెలిజెన్స్ రిపోర్టు అమెరికన్స్ దగ్గర ఉంది. ఎవరు చేయించారు ఈ దాడులు, ఎవరు చేశారు, దీన్ని దేని కొరకు ఎవరు ఎలా చేశారు అన్నది వాళ్ళ దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్. మీరు చూడండి, టర్కీలో ఒక సౌదీ వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ని కొన్ని సంవత్సరాల క్రిందట సౌదీ ఎంబసీలోనే ముక్కలు చేసేశారు, ప్యాక్ చేసి పంపించారు. అది చేయించింది ఎవరు? సౌదీ గవర్నమెంట్. చేసింది ఎవరు? వాళ్ళ మనుషులే ప్రైవేట్ ప్లేన్లో వచ్చి. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ట్రంప్ మాత్రం, ప్రపంచం అంతా దాన్ని ఖండించింది, కానీ ట్రంప్ మాత్రం ఆ సౌదీకే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తీసుకొని సౌదీని కాపాడాడు. అంటే వాడు ఎంత పెద్దోడైనప్పటికీ, నా మిత్రులు అయినప్పటికీ, రాజకీయ కుట్రలు ఏంటంటే డబ్బుతో ఎవరినైనా కొనియొచ్చు. చట్టాలనే ఈరోజు డబ్బుతో కొనేస్తున్నారు చాలామంది. అందరు జడ్జిలు అమ్ముడు పోకపోయినా కొంతమంది జడ్జిలు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి కొన్ని లక్షల ఎకరాల భూముల్ని లక్షల కోట్ల మందికి మన దేశంలోనే అన్యాయం చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఫైల్స్ అయిపోయి కనుక ఇప్పుడు కొన్ని విషయాలు మరలా 2 వారాల తర్వాత నా మీటింగ్లన్నీ అయిపోయిన తర్వాత నేను వీలైతే అమెరికా నుంచే మాట్లాడతాను. ఇప్పుడు జరిగిన మీటింగ్లన్నీ చాలా సీక్రెట్గా జరిగా అయినప్పటికీ చాలామందికి తెలిసింది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయని. ఎందుకంటే నేను కలుస్తున్నది చిన్నవాళ్ళని అయితే తెలియదు, అందరూ పెద్దవారు కనుక నార్మల్గా నేను ఫోటోలు తీసుకోను, కానీ వాళ్ళే 10లో 9 మంది సెల్ఫీలు తీసుకున్నారు నవ్వుకుంటూ, చాలా కాలం తర్వాత నేను వచ్చానని. అప్పుడు నేను అడిగాను, నాకు కూడా సెల్ఫీలు ఇవ్వండి, మాకు కూడా రుజువులు ఉంటాయి నేను కలిసానని.